అమ్మా అమ్మా అత్తయ్య గారు. ఏమేవ్ పిల్లలు పిలుస్తున్నారు, పలకొచ్చుగా. వస్తున్నా. వంట చేస్తున్నానండి, అందుకే పిల్లల మాటలు వినిపించలేదు. ఎందుకు పిలుస్తున్నారు? ఏమో నాకేం తెలుసు, వాళ్ళని అడుగు. ఏంటమ్మా వేనా, ఎందుకు పిలిచారు? మీకేమైనా కావాలా? మాకేమొద్దు గాని మీరు వచ్చేలా కూర్చోండి. కూర్చోండి, నేను చెప్తాను. ఇదేంటమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడు కూడా ఈ గరిటె ఎందుకండి, లేవండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకమ్మా ఇక్కడ కూర్చోబెట్టావు? ఒకసారి ఆగండి, చెప్తాను. ఇవ్వండి మరిది గారు. యా వచ్చేసాం. ఎందుకు ఇదంతా? సాల్వా కప్పుతున్నారేంటి? నీకు చలేయకుండా అమ్మా. వేసవకాలం చలేంటి? ఇదిగో అమ్మా నీకోసమే. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? హ్యాపీ మేడే అత్తయ్య గారు. నాకెందుకమ్మా? హ్యాపీ మేడే అమ్మా. నువ్వు కూడానా? కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఏమైంది మీ ముగ్గురికి? మేడే శుభాకాంక్షలో కార్మికులు చెప్పాలి గాని మీ అమ్మకు చెప్తున్నారేట్రా? అవునండి, మన ఫ్యామిలీ అందరి తరపున కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. నిజానికి ప్రతి ఇంట్లో కార్మిక శక్తి ఉంది. అదెవరంటే అలుపెరగని అమ్మ. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులందరికీ సెలవులు ఉంటాయి. కానీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని అసలైన సిసలైన కార్మికురాలు ప్రతి ఇంట్లో ఉన్న మాతృమూర్తి అని చెప్పుకోవాలి. ఉదయం అందరికంటే ముందు లేచి ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెడుతుంది. ఆ తర్వాత రెడీ అయ్యి ఆ భగవంతుణ్ణి తన కుటుంబం కోసం వేడుకుంటుంది. బట్టలు ఉతుకుతుంది, టిఫిన్ చేస్తుంది, వంట చేస్తుంది, భోజనాలు వడ్డిస్తుంది, టీ స్నాక్స్ ఇస్తుంది, బట్టలు ఇస్త్రీ చేస్తుంది, డిన్నర్ రెడీ చేస్తుంది. అందరూ పడుకోవడానికి అన్నీ సిద్ధం చేసి తిన్న గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాతే తను విశ్రమిస్తుంది. నిరంతరం యంత్రంలో గడియారంతో సమానంగా పరిగెడుతూ శ్రమించే తల్లి కన్నా గొప్ప శ్రామికురాలు ఇంకెవరండి? అందుకే ప్రతి అమ్మకు కార్మిక వందనం. అమ్మో, అమ్మ వెనకాల ఇంత శ్రమ ఉందా? ఇన్నాళ్ళు నేనే పెద్దగా కష్టపడిపోతున్నానని పెద్ద బిల్డప్ ఇస్తున్నాను. నీకు మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు సునందా. థ్యాంక్ యూ అండి. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు.